తెలుగు మెథడాలజీ, ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్. ఉత్తమ పరీక్షకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి? ఆప్షన్ ఏ విశ్వసనీయత, ఆప్షన్ బి సప్రమాణత, ఆప్షన్ సి విషయనిష్టత, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఉత్తమ పరీక్షలకు ఉండవలసినటువంటి లక్షణాలు విశ్వసనీయత, విషయనిష్టత, సప్రమాణత. నెక్స్ట్, విద్యార్థి ప్రగతి పత్రం దీనిని తెలుసుకొనుటకు ఉపయోగపడును. ఆప్షన్ ఏ విద్యార్థి సాధించిన ప్రగతి, ఆప్షన్ బి విద్యార్థి సమగ్ర చరిత్ర, ఆప్షన్ సి విద్యార్థి పొందే మార్కులు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యార్థి సాధించిన ప్రగతి. విద్యార్థి ప్రగతి పత్రం విద్యార్థి సాధించినటువంటి ప్రగతిని తెలుసుకొనుటకు ఉపయోగపడును. నెక్స్ట్, మూల్యాంకనం అనేది ఆప్షన్ ఏ మాస ప్రక్రియ, ఆప్షన్ బి అర్ధవార్షిక ప్రక్రియ, ఆప్షన్ సి వార్షిక ప్రక్రియ, ఆప్షన్ డి నిరంతర ప్రక్రియ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిరంతర ప్రక్రియ. మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియ. నెక్స్ట్, లక్షాత్మక ప్రశ్నలు వలన కలుగు ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ ఒకే రీతిగా మార్కులు వచ్చుట, ఆప్షన్ బి విశ్వసనీయత, ఆప్షన్ సి సప్రమాణత, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విశ్వసనీయత. లక్షాత్మక ప్రశ్నల వలన కలుగు ప్రయోజనం విశ్వసనీయత. నెక్స్ట్, మూల్యాంకన పద్ధతిలో దీనిని పరిగణ చేసేవారు. మూల్యాంకన పద్ధతిలో దీనిని పరిగణ చేసేవారు. ఆప్షన్ ఏ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు, ఆప్షన్ బి బోధనా లక్ష్యాలు, ఆప్షన్ సి యూనిట్లు, ఆప్షన్ డి పాఠాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు. మూల్యాంకన పద్ధతిలో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు పరిగణన చేసేవారు. నెక్స్ట్, మూల్యాంకనం విద్యారేఖ. ఆప్షన్ ఏ విద్యార్థుల జ్ఞాపక శక్తిని పరీక్షిస్తుంది, ఆప్షన్ బి పాక్షిక మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది, ఆప్షన్ సి సంపూర్ణ మూర్తిమత్వాన్ని మదింపు చేస్తుంది, ఆప్షన్ డి కేవలం పాఠ్యాంశ జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంపూర్ణ మూర్తిమత్వాన్ని మదింపు చేస్తుంది. నెక్స్ట్, తప్పొప్పుల ప్రశ్నను తయారు చేయనప్పుడు గమనించవలసినది. ఆప్షన్ ఏ వాక్యాలు ఉన్నదున్నట్లుగా రాయడం, ఆప్షన్ బి వాక్యాలలో పదాలను మార్చి రాయడం, ఆప్షన్ సి నిత్య సత్యాలను అసత్యాలుగా రాయకపోవడం, ఆప్షన్ డి తప్పేదో ఒప్పేదో తెలియకుండా రాయడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిత్య సత్యాలను అసత్యాలుగా రాయకపోవడం. తప్పొప్పుల ప్రశ్న తయారు చేయనప్పుడు గమనించవలసింది నిత్య సత్యాలను అసత్యాలుగా రాయకపోవటం. నెక్స్ట్, నాన్ డిక్టేషన్ పద్ధతి ఏపీలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ 1971, ఆప్షన్ బి 1981, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1961. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1971. 1971 సంవత్సరంలో నాన్ డిక్టేషన్ పద్ధతిని మన ఏపీలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, రాముడు దశరథుడు అట్లే కృష్ణుడు అని అడిగే ప్రశ్న పేరు. ఆప్షన్ ఏ బహుళావరణ ప్రశ్నలు, ఆప్షన్ బి సంబంధ సామ్య సూచిక ప్రశ్నలు, ఆప్షన్ సి ఖాళీలు పూరించు ప్రశ్నలు, ఆప్షన్ డి జతపరుచు ప్రశ్నలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంబంధ సామ్య సూచిక ప్రశ్నలు. నెక్స్ట్, విద్యార్థుల సముపార్జనను తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు చేపట్టు చర్యల్లో సమగ్రము సర్వతోముఖమైనది ఏది? ఆప్షన్ ఏ మూల్యాంకనం, ఆప్షన్ బి పరిగణనం, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి నికష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూల్యాంకనం.
నెక్స్ట్, బహుళ ఐచ్ఛిక రకానికి చెందిన ప్రశ్నలు ఈ స్పష్టీకరణకు చెందినవి. ఆప్షన్ ఏ వివేచించుట, ఆప్షన్ బి వర్గీకరించుట, ఆప్షన్ సి గుర్తించగలుగుట, ఆప్షన్ డి జ్ఞప్తికి తెచ్చుకొనుట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుర్తించగలుగుట. నెక్స్ట్, వివరముగాను భావ సమైక్యతలోను సమగ్రంగా ఒక విషయం గురించి వర్ణించి సమాధానాన్ని రాయమనే ప్రశ్న. ఆప్షన్ ఏ వ్యాసరూప ప్రశ్న, ఆప్షన్ బి అతిలఘుత్తర ప్రశ్న, ఆప్షన్ సి నిర్దిష్టోత్తర ప్రశ్న, ఆప్షన్ డి లఘుత్తర ప్రశ్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వ్యాసరూప ప్రశ్న. నెక్స్ట్, ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది. ఆప్షన్ ఏ నిర్దేశాలు, ఆప్షన్ బి నికష, ఆప్షన్ సి ఘటికాస్థానం, ఆప్షన్ డి పరీక్ష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నికష. నెక్స్ట్, మూల్యాంకనం ఆధునికీకరణ ఈ క్రింది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం. ఆప్షన్ బి మూల్యాంకనం, ఉద్దేశం, ప్రణాళిక. ఆప్షన్ సి అభ్యాసానుభవాలు, పరిశీలన, లక్ష్యాలు. ఆప్షన్ డి లక్ష్యాలు, ప్రశ్నావళి, రికార్డులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం. నెక్స్ట్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా ప్రధానంగా పరీక్షించే అంశం ఏది? ఆప్షన్ ఏ లక్ష్యాత్మకత, ఆప్షన్ బి విషయనిష్టత, ఆప్షన్ సి ఔపయోగిత, ఆప్షన్ డి ఆచరణ యోగ్యత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విషయనిష్టత. నెక్స్ట్, పాఠశాలల్లో సాధారణంగా నిర్వహించు పరీక్షలలో విద్యార్థి సామర్థ్యాలను పరీక్షిస్తున్న రంగం ఏది? ఆప్షన్ ఏ భావావేశ రంగం, ఆప్షన్ బి మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ సి జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ డి సృజనాత్మక రంగం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జ్ఞానాత్మక రంగం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా కావాలి అనుకుంటే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. సో టీచర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్స్ ఇవ్వండి.